ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వానపల్లిలో సీఎం చంద్రబాబు గ్రామ సభ 100 రోజుల్లో ఉపాధి కల్పించడమే లక్ష్యమని స్పష్టం. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం తీరు సమంజసం కాదు, ధ్వజమెత్తిన వైసీపీ అధినేత జగన్. ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి, తాళాయపాలెం విస్తరించి పర్యటనలో కలెక్టర్ నాగలక్ష్మి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తకోటపేట మండలం వానపల్లిలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వానపల్లి గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ సభలు పెట్టి ఏడాదికి నరేగా కింద 4,500 కోట్ల పనులు అనుమతి తీసుకువచ్చామని చెప్పారు. నరేగా ద్వారా 100 రోజుల పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ పథకం ద్వారా ఏడాదికి 84 లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అచ్యుతాపురం ఘటన బాధాకరమని, ఘటనలో ప్రభుత్వ తీరు సమంజసం కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం బాధితులను శుక్రవారం జగన్ పరామర్శించారు. ఇందులో భాగంగా మీడియాతో జగన్ మాట్లాడుతూ ప్రమాద ఘటనపై మంత్రులు కానీ అధికారులు కానీ స్పందించకపోవటం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం 24 గంటల్లోని పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఘటనని తప్పుదారి పట్టించేలా చంద్రబాబు ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకుల దృష్టి మొత్తం రెడ్ బుక్ అమలుపై ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అన్ఫార్చునేట్ గా ఏం జరుగుతా ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తా ఉన్నాము అని అంటే వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లైంట్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి. ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని తీసుండేవాళ్ళు కాదు. నాడు నేడు కొనసాగుండేది. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటళ్ళకి సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు, మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్లు క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు. పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను. ఇప్పుడు 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఇస్తుందో లేదో తెలియదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు.
మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు. పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది. రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలని ఇస్తానన్నాడు. ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతూ ఉన్నాడు. గతంలో కనీసం 13,500 వచ్చేది. ఈరోజు పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు రూపాయిలా పెట్టుబడి సహాయం పోయింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము, రైతులకు ఇంతకుముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. 2023-24కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము రావాలి అని అంటే 2024 ఏప్రిల్ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే, ఆ మేలో ప్రభుత్వం డబ్బులు కడితే మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చి జూన్ మాసంలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. ఆ ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అనేది గాలికి ఎగిరిపోయింది. రైతులందరూ కూడా ఈరోజు క్యూలలో నిలబడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనీసం ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. గడప వద్దకే, ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఆగిపోయింది. ఉచిత ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి కలెక్టర్ నాగలక్ష్మి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాళాయపాలెం ఇసుక రీచ్ను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో పాటు ప్రతిరోజు వినియోగిస్తున్న వాహనాల సంఖ్యని అడిగి తెలుసుకున్నారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం అనుకుంటున్న లక్ష్యాలను అధిగమించగలదని చెప్పారు. ఆప్యాయంగా పలకరిస్తూ అందరి సమస్యలు అడిగి తెలుసుకుంటూ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. మంగళగిరిలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన బాధితుల సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విషాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయని ఎన్ఎస్యుఐ ఆందోళన వ్యక్తం చేసింది. చాకలిగుంట సమీపంలోని గాంధీనగర్ మున్సిపల్ పాఠశాల వద్ద ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకర స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సమస్యపై అధికారులు సత్వరమే స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా స్పందించలేదని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు హానికరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ తక్షణమే అధికారులు తక్షణమే విద్యుత్ అధికారులు డౌన్ 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 విద్యుత్ అధికారులు డౌన్ డౌన్ విద్యుత్ అధికారులు డౌన్ డౌన్ విద్యుత్ అధికారులు పోరాడతాం ట్రాన్స్ఫార్మర్ తొలగించేంత వరకు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు శంకరవిలాస్ సెంటర్లోని ప్రకాశం పంతులు విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు లెల్లా అప్పిరెడ్డి, మేరుగు నాగార్జున తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శమని ఏఎన్యూ ఇన్ఛార్జ్ వీసీ గంగాధర్ రావు అన్నారు. శుక్రవారం ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను నిర్వహించాలని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వర్సిటీలో ప్రకాశం పంతులకు ఘన నివాళులు అర్పించారు. మంచి జీవితాన్ని అనుభవించి పేదరికంలోనే ప్రకాశం పంతులు చనిపోయారని గంగాధర్ రావు గుర్తు చేశారు. ఆయన లాంటి గొప్ప మనిషిని ఆదర్శంగా తీసుకుంటే యువత అనుకున్న లక్ష్యాలను సునాయాసనంగా సాధించగలిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇన్ఛార్జ్ రెక్టర్ రత్నశీలామణి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సిద్ధయ్య తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వానపల్లిలో సీఎం చంద్రబాబు గ్రామ సభ, 100 రోజుల్లో ఉపాధి కల్పించడమే లక్ష్యమని స్పష్టం. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం తీరు సమంజసం కాదు, ధ్వజమెత్తిన వైసీపీ అధినేత జగన్.
డాక్టర్ నాగలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.